తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ డిప్యూటీ మేయర్గా ఆర్సి మునికృష్ణ ఎంపికయ్యారు. 26 మంది సభ్యులు చేతులెత్తి తమ మద్దతును తెలపగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డికి 21 మంది చేతులెత్తి మద్దతు పలికారు. మెజారిటీ సాధించిన టీడీపీ అభ్యర్థి ఆర్సి మునికృష్ణ విజయం సాధించినట్లు జాయింట్ కలెక్టర్, ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అయిన శుభం బన్సన్ విజేతగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరయ్యారు. చంద్రబాబు, సీనియర్ జర్నలిస్ట్, పూర్తి న్యూస్, తిరుపతి. శ్రీ ఆర్సి మునికృష్ణ గారికి 26 vote పడింది. సో అవుట్ ఆఫ్ దిస్ 48 members, దిస్ ఇస్ ద టోటల్ సిచ్యువేషన్. అండ్ హెన్స్ డిప్యూటీ మేయర్ పోస్ట్ ఆఫ్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఈరోజు ఫిల్ అయింది. అది కాకుండా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది మీడియా పర్సన్స్, పోలీస్ పర్సనల్, ఆల్ ది ఆఫీషియల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ అండ్ ఆల్ ది మెంబర్స్, కార్పొరేటర్స్, ఎవ్రీవన్ ఆల్సో. సో దట్ ఇది అంత పీస్ఫుల్గా జరిగింది. 2 రోజులు అందరూ మార్నింగ్ నుంచి, ఎర్లీ మార్నింగ్ నుంచి, ఇంక్లూడింగ్ మీడియా, పోలీస్, అందరూ ఆఫీషియల్స్ ఇక్కడే ఉన్నారు. అండ్ సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో మంగళవారం నాడు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. వార్షిక కళ్యాణ మండపం వద్ద సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు వితరణ చేశారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, కాకినాడ. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో పురాతన ప్రసిద్ధిగాంచిన కుంతి మాధవ స్వామి కళ్యాణ మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆ ఆలయ కార్యనిర్వహణాధికారి నున్న శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవో మాట్లాడుతూ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కళ్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. భక్తులందరూ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించాలని ఆయన కోరారు. సింహాచలం, స్ఫూర్తి న్యూస్, పిఠాపురం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ దేవస్థానం ప్రాచుర్యత ఈ గ్రామంలోనే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా బాగా ప్రసిద్ధి చెందింది. దూర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు ఈ దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేయటం జరుగుతుంది. కాబట్టి భక్తులు ఏమంది కూడా శ్రీ స్వామివారి కళ్యాణం 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాలకు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పోలీసులు అంతర్జిల్లా దొంగలను అరెస్టు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జిల్లాల దొంగలను అరెస్టు చేయడంతో గత నెల 24వ తేదీన రాజోల్లో జరిగిన దొంగతనం కేసుని పోలీసులు ఛేదించడమైంది. ముద్దాయిల నుంచి 40 లక్షల రూపాయలు విలువైన 449 గ్రాముల బంగారము, 5,925 గ్రాములు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన 2 దొంగలను అదుపులోకి తీసుకుని కోర్టుకు తరలించామని చెప్పారు. అమలాపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా ముందు వారిని ప్రవేశపెట్టారు. ఎస్పీ కృష్ణారావు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది. ఇది మనకి 23rd నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది. ఆ రోజు మార్నింగ్ ద 2 అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకొని వెళ్ళారు. నైట్ వచ్చి అఫెన్స్ కమిట్ చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని అప్రిహెండ్ చేయడం, ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. సో ఎంటైర్ కేసులో మనకి మన సిఐ రాజోల్ టీం, అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది. సో ఆన్ దిస్ అకేషన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్, ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేయగలుగుతాం. సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతాం. Please like, share, subscribe our channel.